ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారి సందేశం ఏమిటంటే, తల్లి, ఆపద చుట్టుముడుతుంది అమ్మా. నీ కంటికి కనిపించని పట్టి పీడిస్తున్న మాయ ఈ క్షణమే తొలగిస్తాను. అది ఎలానో విన్ని తెలుసుకో బిడ్డ అని మన బాబా గారు అయితే మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు. ఆయన మాటల ద్వారా ఈ సందేశాన్ని విందాము. చూడమ్మా, ఇప్పుడు నీవు మాయలో చిక్కుకొని బాధపడుతూ కన్నీరు కారుస్తుంటే నిన్ను చూడలేకపోతున్నాను బిడ్డ. ఒక్కసారి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. తప్పకుండా ఆనందిస్తావు. ఎప్పటి నుంచో నీవు కోరుకున్న కోరికను కూడా తీరుస్తాను బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో జరిగే ఆటలన్నీ కూడా ఆ దేవుడు ఆడించే కీలు బొమ్మలాట. వాటి శక్తిని ఉన్నంత వరకు అవి ఆడుతూనే ఉంటాయి బిడ్డ. ఒక్కసారి వాటి శక్తి అవి కోల్పోతే దేవుడు వాటిని తీసుకెళ్ళిపోతాడు. నీ సాయి నీతో ఉన్నారు అని గట్టిగా నమ్ము. అన్నీ మంచిగా నేను మారుస్తానమ్మా. నీ జీవితంలో ఆడే ఆటలు అంతులేనివి అమ్మా. కాబట్టి నీ చుట్టూ ఎంత మాయ ఉన్నా సరే మొత్తం కూడా నేను తొలగించి నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను. నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరని కుమిలిపోతున్నావు కదా తల్లి. నీ బాధలు వినడానికి, నీ కష్టాలు పంచుకోవడానికి నేను ఉన్నానని గుర్తుంచుకో తల్లి. నీ సాయిని ఎప్పుడు కూడా నీ గుండెల్లోనే ఉంచుకో బిడ్డ. నీకు తోడుగా ఎవరు లేరనుకోకు బిడ్డ. నీకు తోడుగా ఎప్పుడు ఈ తండ్రి ఉంటాడమ్మా. నీకు కావాల్సినవన్నీ డబ్బు ఇస్తాను. నీకు ధైర్యంగా బతకడానికి, న్యాయమైన దారిలో నడవడానికి నేను నీకు చెయ్యందిస్తాను బిడ్డ. నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ, ఇప్పుడు నీవు పడుతున్న కష్టాలకి కారణం నువ్వే. అది ఎందుకో కూడా చెప్తాను విను బిడ్డ. నీవు ఎప్పుడు కూడా అందరూ నా వాళ్ళని గుడ్డిగా నమ్ముతావు. అందరూ నీలాగే ప్రేమగా న్యాయంగా ఉంటారని నమ్ముతావు. నీ చిన్న చిన్న సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేరు అనుకుంటున్నా కూడా ఉన్న సమస్యలను పెద్దగా చేసుకుంటావు. ఒక విషయం గుర్తుంచుకో తల్లి, అందరూ నీలాగే ఉంటారని నువ్వు ఎప్పుడు కూడా అనుకోకు బిడ్డ. నీవు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. నీవు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వారు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో చెడు వచ్చినంత త్వరగా మంచి రాదని గుర్తుంచుకో బిడ్డ. అందుకే బాధ వచ్చినంత త్వరగా ఆనందం కూడా రాదు. మంచిగా ఉండాలంటే చాలా కష్టపడాలి. చెడు జరగాలంటే ఒక్క క్షణం జరిగిపోతుంది. తెలుసా బిడ్డ, మీ బాబా ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుందా తల్లి? చెడు అనేది చాలా శక్తివంతమైనది అమ్మ. అలాంటి దానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఈ ప్రపంచంలో మంచికి విలువనిచ్చేవారు చాలా తక్కువగా ఉంటారు. కానీ చెడుకు మాత్రం ఎక్కువ విలువనిస్తారు తల్లి. ఎందుకంటే చెడు అనేది కష్టపడకుండా వస్తుంది. మంచి అలా కాదు కదా తల్లి. అర్థమైందా తల్లి? ఇప్పుడు కొందరు పడుతున్న కష్టమే ఉదాహరణగా తీసుకో. అంటే చెడు దారిలో వెళ్ళే వాళ్ళకి కష్టం లేదు రాదు అనుకో. వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉన్న వచ్చే రోజులన్నీ కూడా కష్టంతోనే జీవించాలి. కాబట్టి నా బిడ్డలందరూ కూడా న్యాయమైన మంచిగా ఉండాలని నేను చెప్తూ ఉంటాను తల్లి. జీవితం నీకు చచ్చెంత కష్టం ఇచ్చినా సరే నీ కుటుంబంతోనే పంచుకో బిడ్డ. నీ సాయి మాటలని విని అలాగే నడుచుకుంటే నీ కష్టాలు అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. నీవు కోరింది ఇవ్వడానికి నీ బాబా తోడుగా ఉన్నాడు బిడ్డ. నేను ఎప్పుడు కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాను. నేను నీకు ఎలాంటి కష్టం రానివ్వను. చెడు దారిలో నడిచేవారు చాలా సంతోషంగా ఉంటారు బిడ్డ. అది మనం ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాము. అప్పుడు మనకు సందేహం రావచ్చు, నేను నిజాయితీగా ఉన్నా సరే, ఎవరికి ఏ హాని తలపెట్టకపోయినా సరే, కలలో కూడా పక్క వాళ్ళు చెడిపోవాలని కోరుకోకపోయినా సరే, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, వీళ్ళు నిద్ర లేచినప్పటికి కూడా పక్క వాళ్ళు నాశనం అయిపోవాలి, ఎవరైనా ఒకరిని మోసం చేసి వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, ఇలా ఉన్నా సరే వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు, మంచి దారిలో నడవడం నా తప్ప అని నీకు సందేహం వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు నీకోసమే వివరించి చెబుతాను విను తల్లి. చెడ్డవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ ఆ సంతోషం శాశ్వతం కాదు. వాళ్ళకి పడే దెబ్బ జీవితంలో ఇక సంతోషం అనేది వాళ్ళు చూడలేరు బిడ్డ. ఒక్కసారి ఆ బాధ వాళ్ళకి మొదలైంది అంటే
ఇక వాళ్ళు చచ్చేంత వరకు కూడా శిక్షను అనుభవించాల్సిందే బిడ్డ. కానీ నా సాయి బిడ్డకి నీకు అలా కాదమ్మా. మంచి దారిలో నడిచే వాళ్ళకి ప్రస్తుతం నీవు కష్టపడవచ్చు. ఎన్నెన్నో అడ్డంకులు ఎదురుపడొచ్చు. నీవు ఎంచుకున్న మార్గంలో ఎందరో నిన్ను అవమానించొచ్చు, అనుమానించొచ్చు, నిందలు వేయొచ్చు, హేళన చేయొచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు తల్లి. కానీ ఒక్కసారి నీకు గుర్తింపు, సంతోషం మొదలయ్యాక అది జీవితాంతం కూడా కొనసాగుతూనే ఉంటుంది బిడ్డ. మరొక విషయం ఏమిటంటే, నీకు ఎంతటి కష్టం వచ్చినా సరే నా వెనుక నా బాబాగారు ఉన్నారు. నా కష్టాల నుంచి బయటపడేయడానికి నాకు మంచి దారిని చూపిస్తారు అని నీవు ఎప్పుడు కూడా నమ్మకంతో ధైర్యంగా ఉండడానికి కారణం, నేను ఎప్పుడు కూడా నిన్ను నా సందేశాల ద్వారా నీకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను తల్లి. నీకు ఎంత కష్టం వచ్చినా సరే నేనున్నాను తల్లి. ఆ కష్టం నుంచి బయటపడేసే బాధ్యత నాది. బిడ్డ, ఇప్పటి వరకు నీ కుటుంబ సభ్యులకు నీవు ఏమి చేయలేకపోయావని చాలా బాధపడ్డావు కదా. ఇప్పటి నుంచి కూడా ఏదైతే వారికి ఇవ్వాలనుకుంటున్నావో, ఎంతైతే ఇవ్వాలి అని కలలు కన్నావో అవన్నీ కూడా వారికి తప్పక ఇస్తావు అని అర్థం చేసుకోవడంలో వాళ్ళు కాస్త విఫలమయ్యారు తల్లి. అలాగే నిన్ను నేరుగా గుర్తించకుండా ప్రతి విషయంలో అవమానించారు, బాధ పెట్టారు. అయినా కూడా వారు ఎవరు, నా కుటుంబ సభ్యులే కదా అని నీవు ఎప్పుడూ వారి మీద కోపం లేదు తల్లి. అలాగే వారి నాశనాన్ని కూడా నువ్వు కోరుకోలేదు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించావు. ప్రతి ఒక్కరికి కావాల్సినవన్నీ అమలుపరుస్తూ వచ్చావు. అదే నీలో ఉన్న ఒక గొప్ప మనసు ఉన్నటువంటి సంకేతం తల్లి. ఆ మనసే ఈరోజు నిన్ను ఒక మెట్టు ఎక్కేలా చేయబోతుంది. ఆ మెట్టు ఎక్కిన తర్వాత నీకు రాబోయే ధనలాభంతో ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిన్ను గుర్తించలేదో వారందరూ కూడా వాళ్ళ తప్పులు తెలుసుకొని, అర్థం చేసుకొని వారి ప్రేమను కూడా నీకు తప్పక అందిస్తారో తల్లి. నీవు ఎప్పటిలాగానే వారితో స్వచ్ఛమైనటువంటి ప్రేమను కలిగి ఉండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మంచి మంచి పనులు చేస్తూ ఉంటావని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నానమ్మా. నీవు ఎదగడానికి నీ చుట్టూ ఉండేటటువంటి మాయను ఇప్పుడే తొలగిస్తున్నాను. నీకు వచ్చేటటువంటి అడ్డంకులు, ఆటంకులు, నిందలు, అవమానాలు అన్నీ నీ దరికి చేరనివ్వకుండా నీవు ఏ పనినైతే మొదలు పెడుతున్నావో ఆ పనులన్నీ కూడా చక్కగా సవ్యంగా జరిగేలా, నీకు వచ్చేటువంటి దిష్టి దోషాలు అన్నీ తొలగించేలా చేస్తున్నాను తల్లి. కాబట్టి నీవు నీ బాబాపై నమ్మకంతో ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని అడుగు ముందుకు వెయ్యి. తప్పకుండా విజయాన్ని సాధిస్తావు బిడ్డ అని మన బాబా గారైతే మనకి ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.